మినిస్టర్ మాజీ మినిస్టర్ ఆర్కే రోజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఓజీ కాదు పెద్ద క్యాబేజీ, ప్యాకేజీ తీసుకొని కదలకుండా ఉంటున్నాడు తప్పితే ప్రశ్నించట్లేదు అని మాట్లాడుతుంది. ఎలా చూడాలంటారు అసలు ఈ వ్యాఖ్యల్ని? ఆయన ప్రజల్లో ఉన్నాడా ప్రజల్లో లేడా అన్నది ఒకసారి కళ్ళు తెరుచుకొని చూడమ్మా రోజమ్మ. ఒకసారి ఆయన ప్రజల్లో ఉన్నాడా లేడా అనేది ఒకసారి ఆలోచించి చూడు తల్లి. ఒక వరుస తల్లి అన్నాను, కానీ ఆ తల్లి పదానిగా నువ్వు పనికిరావు. అలాంటి మనిషి నువ్వు. నీకు ఒకటే చెప్తున్నా, వింటావా? నిన్ను చూడంగానే ఈ బర్రెని చూసే దున్నపోతులు పారిపోయినాయి. ఎందుకు? మా బాబోయ్ ఏంద్రా ఇది, మాకంటే ఇంకా దారుణంగా ఉందని చెప్పేసి ఈ బర్రెని చూడంగానే దున్నపోతులు పారిపోయినాయి. జనానికి దెబ్బలు తగిలినాయి. ఏం జరిగింది అక్కడ? మరి ఇక మనుషులైతే ఇంకేమైపోతారో మరి నాకైతే తెలియదు. ఏం ఫీల్ ఉందిలే ఆ రోజు దున్నపోతులు పారిపోతుంటే నిన్ను చూసి చూడగానే. అబ్బాబ్బాబ్బాబ్బా, అస్సలు చూడలేనంతగా ఉంది తల్లి. ఉందమ్మా, అంత ఇదిగా ఉంది. ఏంటంటే కించపరచడం, మహిళలను కించపరచడం, లేకపోతే నువ్వు కూడా ఒక మహిళవే కదా, ఒక మహిళను కించపరుస్తుండే అని అన్నావా? పోనీ ఇంతకుముందు సుచరిత గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా ఉన్నప్పుడు కానీ, దళిత మహిళ అయినా కానీ ఆమెను ఎప్పుడన్నా మా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా అన్నారా? లేదు. ఈ గుడివాడ అమ్మన్నది ఏం మాట్లాడతాడు వీడు? వీడికి బుద్ధి బుర్ర లేదు. మేకప్ వేసుకున్నా. నువ్వేం వేసుకుని వస్తున్నావురా మనడు దాకా? ఇప్పుడే షేవింగ్ కూడా సరిగా 2 రోజులకు ఒకసారి కూడా చేసుకోవట్లేదు నువ్వు. మహిళలను కించపరచడం అంటే మీకు వెనత పెట్టిన విద్య. తల్లిని చెల్లిని కూడా కించపరిచిన వాళ్ళు మీరు. ఇంకేం మాట్లాడు మీ అధినాయకుడు అట్టంటాడు? మిగిలిన ఏముండే అబ్బా? ఏం చెప్పుకోదగ్గ మీ పనులు ఏమైనా ఉంటే చెప్పుకోవాలా? లేదా గవర్నమెంట్ ఏదైనా తప్పు నిన్న ఏంది ఆ మెగా డిఎస్సి అనే పదం మొదలుపెట్టిందే నువ్వు. మెగా డిఎస్సి అని ఒక్కసారి ఇచ్చే 5 సంవత్సరాల్లో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని అడుగుతున్నాము, చెప్పాలి. దానికి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఏదో స్పోర్ట్స్ కోశాలు అయిపోయి ఇప్పుడు మిలిటరీ కోటా 2% ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టేట్ 2% ఉంటుందో లేదా 5% ఉంటుందో ఉంటుంది. అవన్నీ ఇస్తేనే అది ఒక డిఎస్సిలో కానీ దీనికి అందరు రిజర్వేషన్లు ఉంటాయి కదా. తీసేయమంటావా చెప్పు? నీకులాగా నీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఫైర్ స్టేషన్లోనో ఎగ్జామ్స్ లేకుండా పోలీసు శాఖలోనో ఉద్యోగాలు ఇప్పించిన దరిద్రం కాదు కదా. అదేమంటారు? ఫైబర్ నెట్లో ఎందుకు పనికిరాలని తీసుకొచ్చి పెట్టిన బతుకునేది. ఇక ఒక్కోటి తవ్విన కొద్ది వస్తాయి, గొట్టలు వస్తున్నాయి. నువ్వు చేసిన అవినీతి లేదు, చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టేసి నీకు దొరికిన కాడికి దోసుకున్నావు. ఇంకేం మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారు? ఏదన్నా పాయింట్ మాట్లాడాలంటే మాట్లాడు, అంతేగాని అట్ట పడితే అట్ట మాట్లాడి మహిళలను కించపరిచే విధంగా అమర్నాథ్ వర్ధంతే దాని సందర్భంగా ఇచ్చా. మళ్ళీ ఇంకా దానికి నువ్వు విశాఖపట్నం పాలిమార్ కేసులో నువ్వు చేసిన అవినీతిని చూస్తే అస్సలు మైండ్ బ్లాక్. 150 కోట్లు నువ్వు దొబ్బి 12 మందికి నువ్వు ₹1 కోటి కాడికి ఇవ్వలేని నేను దౌర్భాగ్య పరిస్థితి నీది. నేను 3 సంవత్సరాలు నాకు జ్వరం తగిలిందండి. ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకుంటాను? ఇవాళ వేసుకుంటే తగ్గింది. 3 సంవత్సరాల తర్వాత వేసుకుంటే నేను ఉంటానా తెలియదు. పోనీ కనీసం నువ్వు దోసుకుంటావు ఒక ₹1,00,000, ఒక 25,000, ఒక 30,000 అన్న ఇచ్చావా? లేదు. నీకు అది చేత కాదు. ఏంటంటే మనం వచ్చామా, మీటింగ్ పెట్టామా, మీటింగ్లోకి వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చామా, బిర్యానీ ప్యాకెట్ పంచామా? అది నీ పరిస్థితి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. జగన్ నేను పొగుడుతున్నానని కాదు, తిట్టాలని అవసరం మాకు అంతకంటే లేదు. ఎందుకంటే మా సంస్కారం అడ్డొస్తుంది. అర్థమైందా? మరి ₹1,00,000 ఇస్తానన్నా విజయవాడలో. ఇచ్చావా? నువ్వు ఇచ్చావా? నీ రాళ్ళ మీద రంగులు వేసుకోవడానికి గవర్నమెంట్ డబ్బులే, పంచాయతీలకు రంగులు వేసుకోవడానికి గవర్నమెంట్ డబ్బులే, కలవట్లకు రంగులు వేసుకోవడానికి, వీగార్డు మీద ఫుట్ వేసుకోవడానికి గవర్నమెంట్ డబ్బులే. అరే ఎక్కడ తెల్లేదు నువ్వు చెప్పు? ఎక్కడ దొరికితే అక్కడ మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు వాడైతే మాత్రం లిక్కర్ స్కామ్లో మహాదారుణం అబ్బా. తిని జైలుకి వెళ్తుంటే ఎడుస్తున్నాడు. వెళ్ళవా? తప్పు చేసినాడు. నేను తప్పు చేస్తే వెళ్ళనా? నేను జైలుకి వెళ్ళనా? వెళ్తాం కదా. ఎట్లాంటి దరిద్రపు మీ ఆలోచనలన్నీ ఎట్లుంటాయంటే జనాన్ని మభ్య పెట్టడానికో లేకపోతే ఏదో చేయటానికి చూస్తారు, కానీ అదేమో తిరిగి సెల్ఫ్గోలేదు. ఈ ముందు తినాల్సిన బాల్ వెనకదు అనుకుంటారు మీరు. అది మీ పరిస్థితి. దాని గురించి మీకు ఒక అవగాహన లేదు. అంబటి రాంబాబు లాంటి ఆంబోతులను తీసుకొచ్చి నిన్న కూడా నోరు జారాడు. అదే కేసులో మళ్ళీ వేస్తే ఇంకో 18 రోజులు ఉంటాడు. అట్లాంటిది అలా
అనవసరంగా ఇచ్చేయకూడదనే ఉద్దేశంతో వెళ్తుంటే మన చేతగానితనం అని చూసుకుంటున్నారు. నేనైతే ఒకటే చెప్తున్నాను, చేతగానితనం కింద లెక్కేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఆ కొడాలి నానిగాడు నిన్న మొన్న పెట్టరేగుతున్నాడు, పిట్టరేగినట్టు పెట్టరేగుతున్నాడు. ఎందుకు రేగుతున్నావు రా నాన్న? ఎటు నీకు వేరే పార్టీ వాళ్ళు చేర్చుకోరు, ఆ పార్టీలోనే ఉండాలా, ఆ పార్టీలోనే సంకనాగాల సాకు, లేదంట తప్పుకో, లేదంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చేసి బుడ్లు దుడుతానన్నావు ఆ రోజు తుడు, నిన్ను ఆడే పెట్టుకుంటాం గేటు కాడ కాపలా కింద. ఎందుకురా నువ్వు అనవసరంగా నోరు జారి జనాన్ని ఇబ్బంది పెడతావు? మనిషి లేకపోతే ఇంకోటో తెలియదు. ఆడొకడు ఉన్నాడు పేరు నాని, బియ్యపు దొంగ, ఖచ్చితంగా పేరు నాని బియ్యపు దొంగ. అలాంటి వాళ్ళని నువ్వు పెట్టుకుంటున్నావు, పెట్టుకో, మాకేమైంది, మాకేమన్నా వచ్చిన నష్టమేం కాదు. వస్తే నష్టం వస్తే నీకు వస్తుంది, లేకపోతే లేదు. అభివృద్ధిని చూసి ఓరవలేని బ్యాచ్ మీది, పథకాలు ఇస్తున్నా కూడా ఇయట్లేదని చెప్పుకునే బ్యాచ్ అనేది. ఇంకేం చెప్పమ్మా, నువ్వు ఏం చేసావని చెప్పి నీకు ఉద్యోగస్తులు ఓట్లేస్తారు, నువ్వు ఏం చేసావని చెప్పేసి పోలీసులు నీకు ఓట్లేస్తారు, ఏం చేసావని చెప్పేసి వృద్ధుల మహిళలు నీకు ఓట్లేస్తారు. వేయరు కదా. అక్క చెల్లెములు ఎక్కడికి పోయారంటున్నావు, అక్క చెల్లెములు ఎక్కడికి పోలే, అక్కడే ఉండరు అని దరిద్రాన్ని చూసి రోజుకి గల్లీలో కొట్టుకునే గల్లీ లీడర్ లాగా తయారయ్యారు వాళ్ళు. ఏం చేద్దాం, ఈ దరిద్రం రోడ్డు ఎక్కాలంటేనే భయపడేవాళ్ళు. ఈ టైంలో ఏం లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. హ్యాపీనెస్ చూడటం నీకు ఓర్చుకోవడం నీకు అలా చేత కాదు, నీకు జన్మలో చేయలేవు, అది నీ బతుకు. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటారు అంబటి రాంబాబు కానీ, కొడాలి నాని కానీ, ఈ రోజా కానీ, చివరికి గుడివాడ అమర్నాథ్ కూడా మళ్ళీ పాత పద్ధతిలోకి ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మమ్మల్ని జైల్లో వేస్తే సింపతి వస్తుంది. ఏంటంటే ఆయన అక్రమం కేసులు పెట్టాడు, లేకపోతే ఇదో అదో అని చెప్పి వాళ్ళు సింపతి కోసం పాకులాడుతున్నారు తప్పితే మనం ఉండాం బతికుండాం అని చెప్పుకోవడానికి మీడియా ముందుకు వస్తున్నారు తప్ప ఇంకో విధంగా కాదు. 100% కాదు, 100% అవ్వదు. మళ్ళీ రీసర్వేలు పెట్టాలా? ఎందుకు పెట్టుకో, నీ రీసర్వేలు పెట్టుకో. ఇప్పుడు ఇంకోటి కూడా వచ్చింది ఈ మధ్య, అదేది ఓటర్ ఐడెంటిటీది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు పెట్టారు. అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలా. ఫాలో అయ్యి ఎవరి ఓట్లు వాళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలా. దాన్ని ఫామ్ ఫిలప్ చేయండి, అది కరెక్ట్గానే ఉంటుంది. మీ అంతటి మీరు ఎందుకు మీ ఇంటికి వచ్చిన దాకా వెయిట్ చేయబాకండి. మీరు వెళ్ళండి సచివాలయానికో, లేకపోతే పంచాయతీ ఆఫీస్ దగ్గరకో, లేకపోతే మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వార్డు వైజ్ మీ ఓటర్ కార్డు ఉందో లేదో చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేసే, ఇంతకుముందు నాది 33 వార్డులో నా ఓటర్ని తీసుకుపోయి 5వ వార్డులో వేశారు. 5వ వార్డులో దోలాడుకోవటానికి గంట, 2-3 రోజులు పట్టింది. అంటే నేను ఓటు వేయద్దనే కదా మీ ఉద్దేశం? ఓటు హక్కును కూడా లాక్కునే పరిస్థితికి మీరు వచ్చారు ఆ టైంలో అంటే ఎంత దారుణమో తెలియదు. పోయినసారేమో మీరే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఏమన్నారు? పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, లేకపోతే కానీ ఎవరు ఓట్లో పోటీ చేయకుండా ఏకగ్రీవాలు చేయమని అడిగారు కదా. ఇప్పుడు ఎందుకు అంటున్నావు అన్నిట్లో పోటీ పెట్టాలని? అంటే నీకేం ముడ్డి కిందకి నీళ్ళు వస్తే ఒక రకమా, లేకపోతే ఇంకో రకమా? లేదు, నువ్వు వచ్చినా రాకపోయినా పోటీ పెట్టుకో, తప్పేముంది? నువ్వు గవర్నమెంట్కి బొక్క చేయాలని చూస్తున్నావు, చెయ్యి. పోయినసారి బొక్కలు పెట్టుకోవడానికి లేకపోయా, నామినేషన్ పత్రాలు వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా లాక్కున్నావు. ఆ ముసలాడిని కూడా కొట్టారు కదరా బాబు, కట్టెలు తీసుకొని. ఎందుకు మీ బతుకులు, ఎందుకు మీ బతుకులు చేయడానికి? మిమ్మల్ని జనం నోట ఊసే పరిస్థితి వస్తుంది. నీతో పాదయాత్ర చేస్తారా, ఏం మట్టి పంపిస్తారో, లేకపోతే హారతలు పడతారో, లేకపోతే గుమ్మడికాయలు వేసుతారో, నీ మీద ఎవరికి తెలుసు? తెలియదు కదా. లేదంటే నువ్వు వేసి రేపించుకుంటావు సింపతి కోసం, ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. నీ సింపతి డ్రామాలన్నీ మాకు తెలుసు స్వామి. నీ సింపతి కోసం దేనికైనా దిగజారుతావు, దిగజాడేవారమే మీ పని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.